ఓవైపు భీకర యుద్ధం చేస్తూనే మరోవైపు ఇరాన్ని తమ గుప్పెట్లోకి తెప్పించుకునేందుకు ఇజ్రాయెల్ అమెరికా జాయింట్ ప్లాన్ ఒకటి వేసినట్లుగా సమాచారం. ఇరాన్ పౌరుల్నే ఖమేనీ ప్రభుత్వంపై తిరగబడేలా చేయడమే ఆ వ్యూహం. ఏదోలా ఖమేనీని అడ్డు తప్పించుకోవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎందుకంటే ఇరాన్లో స్థానిక ప్రభుత్వంపై వ్యతిరేకత ఆ స్థాయిలో లేతుండగా ఇక ఇజ్రాయెల్ అమెరికా మాత్రం తమ వ్యూహాల్లో తామున్నాయి. జెరూసలేం గోడపై ఇజ్రాయెల్ ప్రధాని రాసిన రహస్య సంకేతమేంటి? సింహాలై విజృంభించాలంటూ పిలుపిచ్చిందెవరికి? ది గ్రేట్ లయన్ లా విజృంభించాలి, ఎర తాలూకు రక్తాన్ని పూర్తిగా పీల్చే వరకు తగ్గకూడదు అంటూ బెంజమిన్ నెతన్యాహు ఇచ్చిన పిలుపు ఆయనది కాదు. బైబిల్లోని 23-24 పంక్తుల నుంచి స్ఫూర్తి తీసుకుని రాసిన కొటేషన్ అది. జెరూసలేంలో పవిత్ర గోడగా భావించే వెస్టర్న్ వాల్ పై జూన్ 12న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ సందేశాన్ని రాశారు. ఆ తర్వాతే రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై దాడులకు దిగారు. ముందు ఇది తమ దేశ పౌరులకు ఇచ్చిన పిలుపుగా చాలా మంది భావించారు. కానీ ఇది ఇరాన్ పౌరులకు ఇచ్చిన రహస్య సంకేతంగా ఇప్పుడు ప్రచారం సాగుతోంది. ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలని బీవీ కోరుకుంటున్నారని చెప్తున్నారు. జూన్ 12న రాసిన ఈ సందేశం తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ పిరంగులు భారీగా పేలాయి. జూన్ 17న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇరాన్ వార్ టైమ్ చీఫ్ అలీ షాద్మానీని ఖతం చేసినట్లు ప్రకటించింది. మరోవైపు ఇరాన్ కూడా యుద్ధం ప్రారంభమైందంటూ మంగళవారం కన్ఫర్మ్ చేసింది. మరోవైపు అయతొల్లా ఖమేనీ చనిపోతేనే యుద్ధం ఆగుతుందని చెప్పడం ద్వారా కూడా ఇరాన్ పౌరులను దేశంలో తిరుగుబాటును ప్రోత్సహించే కోణంలోనే చూస్తున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఖమేనీ లొంగిపోవాలంటూ పిలుపిచ్చారు. వీటన్నింటి అర్థం ఒకటే, స్థానికంగానే ఇరాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చేలా చేయడం. చరిత్రలో పర్షియన్లు జూయిష్ మధ్య జరిగిన పరిణామాలను, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరిణామాలను పోల్చుతూ ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటే అసలు అర్థం ఇరాన్ ప్రజల తిరుగుబాటే అనేవారు ఉన్నారు. ఇరాన్లో 9 కోట్ల జనాభా ఉండగా నియంతృత్వ పాలనలో వీరిలో ఎందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది తెలుసుకోవడం కష్టం. అయితే ఎక్కువ యూత్లో మాత్రం ప్రస్తుతం ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఇది కేవలం నియంతృత్వ పాలనపైనే కాకుండా ఆర్థికంగా వెనుకబడి ఉండడాన్ని కూడా సహించలేకపోవడంగా చెప్తున్నారు. 2022లో మాహ్సా అమినీ మరణం తర్వాత జరిగిన అల్లర్లలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. మరోవైపు మతపరమైన పాలసీలు, మహిళల స్వేచ్ఛపై నిర్బంధం, క్రూరంగా అణచివేత విధానంతో ప్రస్తుత ఖమేనీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నది నిజం. అయితే ఇది ఇంకో దేశం పిలుపుతో సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు వరకు వస్తుందా అనేదే ప్రశ్న. అయితే ఇజ్రాయెల్ మాజీ భద్రతాధికారుల అంచనా ప్రకారం ఇరాన్లో ఇజ్రాయెల్ సైన్యానికి సాయం చేయడానికి కొన్ని గ్రూపులు సిద్ధంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ అంచనాలకు కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి. ఇరాన్లోకి చొరబడి కొన్ని ఇజ్రాయెల్ గ్రూపులు డ్రోన్ దాడులు చేశాయి. ఇది లోకల్గా సాయం అందకపోతే జరిగేవి కాదంటారు. అలానే ఇరాన్లోని కొన్ని మిలిటరీ గ్రూపులు కూడా ఇజ్రాయెల్కి సాయం చేసేలా డీల్ కుదిరింది అంటారు. అయితే ఇవి రివల్యూషనరీ గార్డ్స్లోని విభాగాలు కావు. ఇవే కాకుండా ఇంకా ఇరాన్ నుంచి పారిపోయి అమెరికాలో ఆశ్రయం పొందుతోన్న ఇరాన్ ఒకప్పటి యువరాజు రెజా పహ్లావి కూడా ఇరాన్ పౌరులకు పిలుపిస్తున్నారు. అందుకే ఓవైపు యుద్ధం, మరోవైపు తిరుగుబాటుకు ఇరాన్ ప్రజలను సన్నద్ధం చేయడమనే వ్యూహంలో ఇజ్రాయెల్ ఉందంటున్నారు. ముందు ఖమేనీని లొంగిపోయేలా చేయడమో లేదంటే ఆయనపై దాడి చేయడమో. ఇందులో మొదటి భాగమైతే మొత్తంగా యుద్ధం చేస్తూనే అక్కడి ప్రజలను తిరుగుబాటుకు పురుగొల్పి ఖమేనీని బంధించడం రెండోది. వీటిలో ఏది జరిగినా అది యుద్ధానికి బ్రేక్ పడుతుందేమో కానీ మరో విధ్వంసానికి బీజం పడదనే గ్యారెంటీ మాత్రం లేదు.